జాగ్రత్త అవస్థలో దేన్నైతే చూస్తుంటామో, దేన్నైతే వింటుంటామో, ఆ చూసి విన్నటువంటి వాటిట్లో కొన్ని ఏమవుతుందంటే తజ్జనిత వాసనాయ, వాటిట్లో బాగా కొన్ని మన మనస్సులో ముద్రలు పడిపోతాయి. ఆ ముద్రలనే వాసనలు అని అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక చూస్తే, ఒక వస్తువుని కనుక చూస్తే కొన్ని వాళ్ళకి ఆ వస్తువు మీద ఉన్నటువంటి ప్రీతి చేత లేదా ద్వేషం చేత ఆ వస్తువుకు సంబంధించినటువంటి విషయం ముద్ర పడిపోద్ది. మీకు ఎన్నాళ్ళ నుంచో చాలా కాలం నుంచి కనపడకుండా ఉన్నటువంటి మిత్రుడు ఈరోజు కనపడ్డాడు అనుకోండి, అతడితో మాట్లాడతారు, ఎంతో ఆనందంగా ఉంటారు. అదేమవుతుందనంటే మీ మనసులో ఒక ముద్రగా పడిపోద్ది. అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. అతడు శత్రువును చూశారు, వాడి మొహం చూడకూడదని అనుకున్న తర్వాత ఇప్పుడు వాడు కనపడ్డాడు. వద్దనుకున్నా సరే తర్వాత వాడు గుర్తుకొస్తానే ఉంటాడు. వీటి ముద్రలు అంటారు. అంటే మనం చూస్తాం, వింటాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చూసినటువంటి విషయాల్లో, విన్నటువంటి విషయాల్లో కొన్ని ఏమవుతాయనంటే మన మనస్సులో ముద్రగా పడిపోతుంటాయి అన్నమాట. వాటిని ఇక్కడ వాసనలు అన్నారు.